హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. మన ఆంధ్ర పలు వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం కాకినాడ నుంచి అమలాపురం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వ్లాగ్ అయితే ఉంది, మీరు చాలా సపోర్ట్ చేశారు. 2.2 lakh వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ జర్నీ ఏంటంటే ఎక్స్ప్రెస్ జర్నీ. కాకినాడ నుంచి అమలాపురం వరకు ఎక్స్ప్రెస్ జర్నీ. మన పల్లె వెలుగు అనుకో ఇంటీరియర్ నుంచి వెళ్తుంది కదా, ప్రతి ఊరు తిరిగి వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ ఏంటంటే నాన్ స్టాప్ కాకినాడ నుంచి అమలాపురం వరకు NH 216లో జర్నీ చేసుకుంటూ అయితే వెళ్తాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకొకటి, చాలామంది విశాఖపట్నం విజయనగరం వ్లాగ్ అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం దీని తర్వాత వ్లాగ్లోనే అయితే వస్తుంది. అండ్ తెలంగాణ గురించి కూడా అడుగుతున్నారు. తెలంగాణకి ఒక 20 వీడియోస్ అయితే ప్లాన్ చేశాను, తొందరలోనే అవి కూడా మీకు వస్తాయి. ఈ వీడియోస్ అన్నీ ఎలా వస్తాయంటే కంటిన్యూ అయితే రాదు. ఇప్పుడు అమలాపురం వరకు వచ్చింది అనుకో, తర్వాత వేరేది ఇలా మిక్స్ అవుతూ వస్తాయి. ఒక్కటే పెడుతుంటే కొంచెం కష్టం అవుతుంది, అంటే చూసిన వాళ్ళందరూ అదే చూస్తే బోర్ కొడుతుంది అంటున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు మిక్సింగ్ మాట, మొత్తం ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయొద్దు. శ్రీకాకుళం సైడ్ వాళ్ళని, విజయనగరం సైడ్ వాళ్ళని, అండ్ తెలంగాణ, రాయలసీమ అండ్ మన కోస్తా వాళ్ళందరినీ ఫుల్ పండగే మీ అందరికీ. ఇంకా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ ఎన్నో జర్నీలు అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు మళ్ళీ చేసిన జర్నీయే, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న వ్యూస్ కుమ్మేద్దాం. మామూలుగా అయితే ఉండమాట, లోపల వ్యూస్ ఒక్కొక్క లెవెల్లో అయితే ఉంటాయన్నమాట. అటు సైడ్ తీసుకుంటే పల్లె వెలుగు ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో ఎక్స్ప్రెస్. ప్రతి గంటకి 3కి 4కి 5కి ప్రతి అరగంటకి ఒక సర్వీస్ అయితే ఉంది అమలాపురం వెళ్ళేవి నాన్ స్టాప్లు. టికెట్ అయితే తీసుకున్నాము. కాకినాడ నుంచి అమలాపురం మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది, మొత్తం మస్తుగా ఉంది, 65 కిలోమీటర్స్ అంట. 200 కాదు, 100 రూపీసే ఇద్దరికి టికెట్ మాట ఇది. అండ్ బస్సులో అయితే టికెట్ ఉండదు, ఇది బస్ బయట అయితే తీసుకోవాలి. మనకి కాకినాడలో ఇక్కడ అమలాపురం నాన్ స్టాప్ కౌంటర్ అని ఉంటుంది, కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. టైం అంటే టైమే, ఎగ్జాక్ట్ 8:30కి కాకినాడ బస్ స్టాండ్ నుంచి మన అమలాపురం బస్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ క్యాబ్ నుంచి వ్లాగ్ అయితే తీయడం. పల్లె వెలుగుకి ఎక్స్ప్రెస్కి చాలా వేరియేషన్ అయితే ఉంది. అమలాపురం వెళ్ళే బస్సులు కాకినాడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎక్స్ప్రెస్లు. పల్లె వెలుగు ప్లాట్ఫామ్ నెంబర్ 14 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇదేమో తుని వెళ్ళే బస్సు. ఈ బ్రిడ్జి మీద మనం ఎన్నో జర్నీలు అయితే చేసాము. మళ్ళీ ఇంకొక జర్నీ చేసిన రూటే, కానీ డిఫరెంట్ బస్సు. కాకినాడ రైల్వే స్టేషన్ కనబడుతుందా, బ్రిడ్జ్ కింద అయితే ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఉంటుంది అన్నమాట, డ్రైవర్ క్యాబిన్ సైడ్ అయితే ఉంటుంది. కాకినాడ సిటీలో ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, కానీ ఈ జగన్నాథపురం వచ్చిన తర్వాత ఉంటుంది ట్రాఫిక్ అంతా. ద బ్యూటిఫుల్ జగన్నాథపురం బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాం మనం. మొత్తం బోట్స్ చాలా ఉన్నాయి ఈరోజు. మన ఇప్పుడు జర్నీలో కొన్ని ఫిషర్మ్యాన్ విలేజెస్ కూడా కవర్ చేస్తాము. వచ్చిందే ఒక ఫిషర్మ్యాన్ విలేజ్, ఎందుకంటే కాకినాడ పక్కనే మనకి సముద్రం ఉంటుంది కదా. సముద్రం మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు చాలామంది. ఇక్కడ చూసారా, బోట్స్ అన్ని పార్కింగ్లో అయితే ఉన్నాయి. రోడ్డు మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్తోనే ఉంటుంది రోడ్ ఎప్పుడు. ఇక్కడ ఊళ్ళో ఎలా ఉంటాయంటే విలేజ్కి ఎక్కువ, సిటీకి తక్కువ అలా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ హౌసెస్ ఉంటాయి ఈ రూట్లో, పీక్స్లో ఉంటాయి ఒక్కొక్క హౌసు. అండ్ ఇంకొకటి, ప్రతి ఇంటికి మ్యాక్సిమం పశువులు అయితే ఉంటాయి. కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీకి వెళ్ళే రూట్ అది. మనం ఉన్నది తాళ్ళరేవు మండలం. అండ్ కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఇదంతా మడ అడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట వ్యూస్. మన ఛానల్లో ఒక వ్లాగ్ అయితే ఉంది కోరంగికి సంబంధించింది, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా దానికి ఫిదా అయిపోతారు ఆ వ్యూస్కి, అంత బాగుంటాయి అన్నమాట. ఆ రేకుల పక్కన అన్ని చేపల చెరువుల్లో ఉన్నాయి, రొయ్యల చెరువులు ఇక్కడ కనబడుతుంది కదా. తుప్పల పక్కన మనకి అన్ని వేరియేషన్స్ కనబడతాయి, అన్ని జిల్లాల్లో ఉన్న వేరియేషన్ కనబడుతుంది. ఈ గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు, వరి పొలాలు, అరటి తోటలు అండ్ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఇంకా చెప్పుకోవాలంటే పెద్ద లిస్ట్ అయితే వచ్చేస్తుంది, అంతా ఉంటుంది అన్నమాట.
మన ఎక్స్ప్రెస్కి ఎక్కడ స్టాప్లు అయితే ఉండవు, మధ్యలో వాళ్ళని దింపాలి, మధ్యలో వాళ్ళని ఎక్కించుకోవాలి అన్న అదైతే ఉండదు. అండ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తానని చెప్పి కంటిన్యూగా ఎక్స్ప్రెస్లు పెద్ద పెద్ద బస్సులు వచ్చేస్తాయి అనుకోకండి, మనం ఎప్పుడు పల్లెవెలుగా. కానీ ఒక చిన్న వేరియేషన్ కోసం ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మన తెలంగాణ పల్లెవెలుగు బస్ సిరీస్లో మాత్రం ఎక్స్ప్రెస్ ఉంటే ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు ఉంటే పల్లెవెలుగు, లేదా ఇంకా పెద్దది ఉంటే ఇంకా పెద్దది. అదైతే కన్ఫర్మ్, ఎందుకంటే తెలంగాణలో మామూలుగా ఉండదు పల్లెవెలుగు ఎక్కాలంటే. బోట్స్, ఫిష్ మార్కెట్, మామూలుగా లేదు స్మెల్. బస్ అన్నమాట. అయిపోయినట్టు మార్కెట్ అంతా ప్యాకేజ్ చేసుకున్నారు, ఇక్కడ చేస్తున్నారు. స్మెల్ మాత్రం మామూలుగా లేదబ్బా ఇక్కడ, కానీ బ్యూటీ కూడా అంత ఉంది ఇక్కడ. మన ఎక్స్ప్రెస్ స్పీడ్ 60+ అయితే పోతుంది. మనం ఇప్పుడు జర్నీ చేసింది నేషనల్ హైవే 216. నేషనల్ హైవే 216 ఎక్కడి నుంచి ఉంటుందంటే కత్తిపూడి. ఎండింగ్ అయితే తెలీదు నాకు ఈ నేషనల్ హైవే 216 ఎండింగ్. తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఒక వాటర్ క్రాసింగ్, గోదావరికి సంబంధించింది అయి ఉంటుంది ఇది, ఎందుకంటే గోదావరి సముద్రంలో కలిసే ఏరియా ఇదంతా ఒకటే కదా. గోదావరి సపరేట్ అవుతా 7 బాయిల కింద సపరేట్ అయ్యి మనకు సముద్రంలో కలుస్తుంది. అక్కడ పక్కన కనబడుతున్నాయి వాటర్తో ఫుల్గా రయ్యల చెరువులు. మొదలైపోయాయి కొబ్బరి చెట్లు. యానం 12 కిలోమీటర్స్, అమలాపురం జస్ట్ 44 కిలోమీటర్స్ అంతే. భీమవరం 109 కిలోమీటర్స్ అంట. కాకినాడ జిల్లా తాళ్ళపాలెం మండలం. అండ్ ఏ ఊరుది? వెళ్ళే స్పీడ్కి మన పల్లె వెలుగు వెళ్ళి 40-45కే పట్టుకోవడం కష్టం ఊళ్ళ పేర్లు. ఇదేమో 65 వెళ్తుంది, ఇంకెలా? ఈ ఊరంతా కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీకి ఎలా వెళ్ళాలని చెప్పి ఇందాక చెప్పాను కదా, అది వైల్డ్ లైఫ్ శాంచురీ. అండ్ ఇది కోరంగి. ఆ పక్కనే పెద్ద చెరువు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ వ్యూ. ఈ ఊర్లో మొత్తం ఐస్ ఫ్యాక్టరీసే ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ని స్టోర్ చేయడానికి ఐస్ ఉండాలి కదా, సో అన్నీ ఐస్ ఫ్యాక్టరీసే. తాళ్ళరేవు అనే ఊరు. అండ్ మనం పల్లె వెలుగులో జర్నీ చేస్తే ఆ పక్కన ఆ రూట్లోంచి లోపలికి అయితే వెళ్తాము. ఇప్పుడు మనం పల్లె వెలుగు కాదు ఎక్స్ప్రెస్ కాబట్టి హైవే నుంచి వెళ్ళిపోతున్నాం. ఇది మీకు ఎప్పుడూ నేను చూపించలేదు ఈ హైవేలో ఉన్న పార్ట్. ఈ ఊరు మొత్తం అంతా ఫిషెస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఐటమ్సే ఉన్నాయి. పడవలు కూడా ఉన్నాయి చాలా, తయారు చేస్తున్నారు అక్కడ పడవలు. గాడి మొగ్గ తాళ్ళరేవు ఊరు దగ్గర మొత్తం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వెస్ట్ గోదావరిలో ఉన్నామా కోనసీమ దగ్గరలో ఉన్నామా అని చెప్పి. ఇది కోనసీమ. అండ్ అవుతుండగా మనం చూసే బ్యూటిఫుల్ జ్యూసెస్. మనం ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే 322 కిలోమీటర్స్లో అక్కడికి వెళ్దాం. ఒంగోలు మచిలీపట్నం 182 కిలోమీటర్స్ అంట. మనం ఇప్పుడు యానం ఊర్లోకి కూడా వెళ్ళాము, ఊరు బయట నుంచి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఉన్నది యానమేలో ఉంది మనం ఉన్న ప్లేస్. అప్పుడైతే మనం వేరే స్టేట్లో ఉన్నట్టే, పాండిచ్చేరి యానము. ఇది ఉన్నది మన ఆంధ్రాలో అయినా సరే దీన్ని మొత్తం పరిపాలించేదంతా పాండిచ్చేరి. యానం దాటిన తర్వాత మనకు ఒక గోదావరి క్రాసింగ్ అయితే ఉంటుంది. అందులోపే చిన్న వాటర్ క్రాసింగ్. మ్యాక్సిమం ఈ ఏరియాలో మనం చూసుకోక్కర్లేదు, ఎక్కడ చూసినా ఫిష్ మార్కెట్స్ అన్నీ ఇవే ఉంటాయి. మ్యాప్లో మీకు కనబడుతుందా? మళ్ళీ మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయ్యాం. పాండిచ్చేరి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లైన్ ఉంది కదా, లైన్ దాటి మళ్ళీ పాండిచ్చేరిలోకి అయితే వెళ్తాం. మనం ఇప్పటి వరకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం, కానీ డ్రైవర్ గారి సైడ్ రైట్ సైడ్ ఉంది వ్యూ.
మామూలుగా లేవు, మొత్తం అంతా గ్రీన్ కార్పెట్ పరిచినట్టు ఉంది. ఒకటే లెవెల్లో ఇక్కడ ఒక విలేజ్ కూడా ఉంది దూరంగా. ఆ విలేజ్లో మొత్తం అన్నీ పాకిలలే. కనబడుతుంది ఊరు, స్వర్గమే ఈ రూటు. చాలా చాలా బాగుంటుంది కాకినాడ అమలాపురం రూటు. దీని గురించి ఎవరో వర్ణించలేరు, అంత బాగుంటుంది ఈ రూటు. మందు చాలా చీపు అండ్ పెట్రోల్ కూడా తక్కువ రేట్ ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతం కదా, సో రేట్లు తక్కువ ఉంటాయి. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఫుల్ ట్యాంకులు చేసుకుని వెళ్ళిపోతుంటారు పెట్రోల్. ద్రాక్షారామంకి రైట్కి డైవర్షన్ తీసుకుంటే 18 కిలోమీటర్స్లో ద్రాక్షారామం యానం ముఖద్వారం, యానం బ్యూటిఫుల్ గోదావరి. మీరే చెప్పండి, లాస్ట్గా మన ఛానల్లో మీరే చూసుంటారు. ఆ వ్లాగ్లో చూసిన ఈ గోదావరి క్రాసింగ్కి ఇప్పుడు మీరే చూస్తున్న గోదావరి క్రాసింగ్కి ఎంత తేడా ఉందో. ఈవినింగ్ అయితే ఆ ప్లేస్ అంతా ఖాళీ ఉండదులా ఉంది. ఇటు సైడ్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. డ్రైవర్ గారి సైడ్ కూడా క్యాబిన్ సీట్ అంటాం, కానీ అటు సైడ్ వ్యూస్ కవర్ చేయడానికి అవ్వదు. మనం ఏదో ఒక సైడ్ పట్టుకుంటేనే మొత్తం కవర్ చేయడానికి అవుతుంది. మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. అక్కడ కనబడుతున్న ఐలాండ్ చిన్న కనబడచ్చు, అదొక ఐలాండ్. అదే అంతా యానం సిటీ, ఇదొక ఐలాండ్, ఇసుక ఐలాండ్ వాటిది. దూరంగా కనబడుతున్నాయి మొత్తం అన్ని కొబ్బరి తోటలు. ఒక్కసారి ఈ గోదావరి క్రాస్ చేసి అటు సైడ్ అడుగు పెడితే ఉంటుంది మనకి మామూలుగా ఉంటుంది అన్నమాట. చెక్కింగ్ చేస్తుంటే వ్యూస్ ఒక్కొక్కటి. వర్షాలు పడే టైంలో మొత్తం వాటర్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. చేపలు మాత్రం చాలా ఉన్నాయి గోదావరిలో. కనబడుతుంది కొత్త కొబ్బరి తోటలే. అటు సైడ్ లోపలికి ఒక రూట్. పల్లె వెలుగు ఈ క్రాస్ చేసేస్తున్నాం, అమలాపురం పల్లె వెలుగు. ఆ బస్సు 8:15కి స్టార్ట్ అయింది. ఇక్కడ తగిలేదు మనకి యానం దాటిన తర్వాత. ఎంతన్నా ఒక 15 days ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయగలం. తర్వాత కోతలు జరిగిపోతాయి కదా, వరి పొలాలు అనేవి ఏమి ఉండవు. అప్పుడు వేరేగా అయితే ఉంటుంది ఈ ఏరియా అంతా. పెట్రోల్ బంకులు ఎక్కడ ఉండగల ఉంది, మధ్యలో బాటిల్ అయితే అమ్ముతున్నారు. ఏ ఊరో కానీ పెద్దదే ఊరు. వస్తూనే ఉంది, అవడం కనిపించట్లేదు. ఆ పక్కన కెనాల్ మాత్రం కామన్. మరమూర్ల అంట. ఈ ఊర్లో ఒక ఆలయం అయితే ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇలా వెళ్ళిపోవాలి ఆ టెంపుల్కి. కోనసీమలో జర్నీ చేస్తున్నప్పుడు ఎన్ని జర్నీలు చేయండి, ప్రతి జర్నీలో ఒక గోదావరి క్రాసింగ్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఇది మన రెండో గోదావరి క్రాసింగ్ ఈ జర్నీలో.
అక్కడ చూసారు కదా మొత్తం బౌండరీ లాగా కొబ్బరి చెట్లు. ఇంటీరియర్లోకి చాలా రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ముందు ఒకటి చూశాను, మమ్మడివరం 6 కిలోమీటర్స్. మనకి ఈ జర్నీలో ఒక టోల్ ప్లాజాని కూడా క్రాస్ చేస్తాము. అన్నంపల్లి టోల్ ప్లాజా ముందైతే ఉంది. మన డ్రైవర్ గారు ఇచ్చి పాటలకి మరి ఏమవుతుంది ఈ వీడియో మీద, టికెట్ డబ్బులన్నా వస్తాయా మొత్తం ఎగిరిపోతాయా? మ్యాక్సిమం ఫ్రంట్ క్యాబిన్లో కూర్చొని కవర్ చేయకపోవడానికి రీజన్ ఇదొకటి, ఈ సాంగ్స్. వీళ్ళు పాటలు పెడుతుంటారు కదా బస్సులో, ఫ్రంట్ క్యాబిన్లో కూర్చుంటే ఎక్కువ సౌండ్ వస్తుంది, కొంచెం బ్యాక్ సైడ్ కూర్చుంటే కొంచెం అక్కడ వచ్చే నాయిస్కి ఏమి వినిపించదు అన్నమాట. సో సేఫ్ అయిపోతాం. లెగిచ్చింది గేటు అన్నంపల్లి టోల్ ప్లాజా నుంచి. మన బస్ నెంబర్ 0999 అంట. బాగుంది నెంబర్. మ్యాక్సిమం ఈ ఏరియా కాకుండా వేరే, అంటే కోనసీమ ఈస్ట్ గోదావరి జిల్లాలు కాకుండా వేరే సైడ్ ఎక్కడ జర్నీ చేసినా సర్రం ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఏం లేదు. కోనసీమ నుంచి ఎక్కువ ఉత్పత్తి అయ్యేది కొబ్బరి అండ్ అరటి, రెండు ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. రావులపాలెం సైడ్ అయితే అరటి ఎక్కువ. ఈ కొబ్బరికాయ వ్యాపారాలు అయితే తెగ జరుగుతాయి. ఇక్కడ నుంచే చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట కొబ్బరికాయలు. కానీ ఇక్కడ ఇల్లులు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏ ఏరియాలో చూసినా కనిపించవు అలాంటి ఇల్లులు. మన కోనసీమకి స్పెషల్ అన్నమాట అవన్నీ. ఇలా చూడలే కానీ చూసుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు అంత ఉంటుంది ఇక్కడ. నేను చూపించేది జస్ట్ ఒక 5%, 10% అవుతుంది. మీకు చూపించలేకపోతుంది 90% ఉంది ఇక్కడ. కొమ్మన్నపల్లి సెంటర్. అదవ మైల్ సెంటర్ అనే ఊరు. పల్లిపాలెం. అమలాపురం అయితే స్ట్రైట్గా హైవే నుంచి అయితే వెళ్ళిపోండి. ముమ్మిడివరం అయితే లెఫ్ట్కి డైవర్షన్ తీసుకొని ముమ్మిడివరం ఊర్లోంచి వెళ్ళండి అని చెప్పి రోడ్డు పక్కన ఒక బోర్డు చూసా. సో ముమ్మిడివరం వెళ్ళే రోడ్ అది. మనం లాస్ట్గా ఆ జర్నీ ఇచ్చేసాము. ఇప్పుడు ముమ్మిడివరం ఊర్లోకి అయితే వెళ్ళట్లేదు. మచిలీపట్నం 142, ముమ్మిడివరం 1 కిలోమీటర్. ఇక్కడ కూడా డైవర్షన్ తీసుకోవచ్చు ముమ్మిడివరానికి. ఇదే డైవర్షన్ ముమ్మిడివరం ఊర్లోకి. మనది ఎక్స్ప్రెస్ కదా, నాన్ స్టాప్ అందులోనే. ఇంకా ముమ్మిడివరం ఊర్లోకి ఎందుకు వెళ్తాం, హైవే జర్నీ. చెయ్యూరు కాలేజ్ ఉంది ఇక్కడ, పెద్ద కాలేజే ఉంది ఇక్కడ. మనం ఎలా వెళ్ళిపోతే పల్లం కురు జర్నీలు అయితే ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు మహిపాల చెరువు అనే ఊర్లో అయితే ఉన్నాము. మ్యాక్సిమం అమలాపురం దగ్గరికి అయితే వచ్చేసాం. జర్నీ చేసినట్టు కూడా లేదు, ఎలా ఎక్కాము ఇప్పుడే ఎక్కాము అన్నట్టుంది ఈ వ్యూస్కి. ఇప్పుడు ఒక డైవర్షన్ తీసుకుంటాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అమలాపురం సిటీలోకి. ఎక్కడ చూసినా సరే మొత్తం గ్రీన్ కార్పెటే. అనాథవరం అని ఇక్కడ మార్నింగ్ లేచి వీళ్ళు ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటారు. మనం మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు
కార్లు, బైక్లు ఇవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. స్ట్రైట్ వెళ్ళిపోతే నర్సాపురం అయితే వెళ్తాం. వెస్ట్ గోదావరిలో కూడా వెళ్ళిపోతాం స్ట్రైట్. ఇంకా నర్సాపురం వెస్ట్ గోదావరి కదా. భీమవరం, పాలకొల్లు మొత్తం అన్నీ డైవర్షన్. ఊర్లోకి వెళ్తే మాత్రం కన్ఫామ్గా స్పీడ్ బ్రేకర్కి నమస్కారం పెట్టయితే వెళ్ళాలి. కారు యాక్సిడెంట్ అయ్యింది, పోయింది పక్కన కాలువలోకి. చేపల మార్కెట్ ఎరుగుతుంది ఇక్కడ. ఎర్ర వంతెన రెడ్ బ్రిడ్జ్. ఎర్రగా లేదే వంతెన. అమలాపురం. అమలాపురం అయితే వచ్చేసాము. జర్నీ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ వ్యూస్, స్వర్గంలో ట్రావెల్ అవుతున్నట్టు ఉంది. మీరే చూసుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.